ఉండాలి. ప్రతి ఏడాది 5 ఏళ్ల నుంచి అయితే ఇప్పటికే డబ్బులు పడిపోయాయి. జూలైలో పడిపోయేది, జూన్ కల్లా బిగిన్ చేసేసి జూలైకి అయిపోయేది. విద్యా దీవెన ఇట్లాంటివి నడిచేవి. స్కూల్ పుస్తకాలు ఇవ్వడాలు, బ్యాగులు ఇవ్వడాలు. ఇప్పుడు ఆటిట్లో బ్రేక్ వచ్చింది కదా. ఇప్పుడు కరెక్ట్ గా సక్సెస్ అయిందల్లా ఇది ఒకటి, ఇది పెన్షన్ పెంచడం అన్న. కాబట్టి ఇప్పుడు అవన్నీ రేపు పొద్దున్న రాబోయేటువంటి రోజులు అందులో ప్రతి మహిళకి 1500 రూపాయలు వీటిలో కొంచెం డైవర్ట్ చేసి, అందుకనే ఆర్టీసీ బస్సులు 15 ఫ్రీ అనేది ఆగస్టు 15 నుంచి పెట్టుకొస్తామన్నారు. అట్లా ప్రస్తుతం అంటే నెలకు కొంచెం కొంచెం చేసుకుంటూ కాస్త గ్యాప్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున అన్న క్యాంటీన్ ఇది ఈ నెలలో వస్తాయి ఆగస్టులో, ఈ రెండుతో ఈ నెల అన్ని దశల వారికి వచ్చేస్తాయి, ఒకే రోజు వచ్చేస్తాయా అని కొంచెం దబాయించవచ్చు. కాబట్టినే అందుకని బడ్జెట్ ను కూడా లేట్ చేస్తున్నారు. ఇంకేం ఫండింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు. సంపద సృష్టి అనేది ఇంకా మొదలవలేదు. ఒక రకంగా ఈ భారాలు పెరిగిపోతాయా రేపొద్దున్న సోర్స్ లేకుండా చేస్తే? సంపద సృష్టికి ముందు ఆస్తి ఉంటాయి కదా, ముందు ఆస్తి ఉంటే అద్దెకి ఇచ్చుకుంటాం, డబ్బులు వస్తాయి. లేదా బిల్డింగ్ కట్టుకుంటే అద్దె ఇళ్లలో ఉన్న యువతలకు వచ్చేసేసి అద్దె వదిలేస్తాం, అంతే కదా సంపద సృష్టి అంటే. ముందు లేదు ఒక పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేసేసి రావాలి, నెల రోజులు ఎట్ట వచ్చేస్తాయి ఇవన్నీ. అంటే 55,000 ఎకరాల్లో 22,000 ఎకరాలు దీని ప్రైవేట్ గా 33,000 ఎకరాలు వాటిని అమ్మేస్తారు. అదే కదా ముందు చెప్పిన లెక్క అంతా. అవి కూడా వాళ్ళే ఏమని చెప్పారు, 7,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయి, అవన్నీ పోను రోడ్లు వేసేసి కాలువలు కట్టేసి అన్ని పోను 7,000 ఎకరాలే ఉందని వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు అది ఇప్పుడే సంపద సృష్టి కింద అవ్వదు కదా. అది వేలం వేయాలన్నా ముందు కొంచెం డెవలప్ చేస్తే